హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను వెనకాల వ్యూ చూడండి. 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్ డిస్టిక్. ఇక్కడ నుంచి 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ నుంచి మాస్మాయి కేవ్స్ ఇక్కడ నుంచి దగ్గరనే 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంది. దగ్గరనే వెళ్తున్నా మాస్మాయి కేవ్స్ ఇంకా బాగుంటుంది. కేవ్స్ ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి కేవ్స్ కవర్ చేయలేను. ఇది ఫస్ట్ కేవ్స్ మాస్మాయి కేవ్స్. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్మాయి కేవ్స్ గురించి హిస్టరీ అదంతా మాట్లాడుకుందాము. బాగుంటాయి కేవ్స్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. సో అటు సైడ్ నుంచి వస్తామన్నమాట. 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ నుంచి అటు సైడ్ నుంచి వస్తాము. ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మాస్మాయి కేవ్స్. డిస్టెన్స్ 2 minutes అంట. 2 minutes అని రాస్తారు. ఏందో ఏమో కిలోమీటర్, మనమేమో కిలోమీటర్స్లలో చూపిస్తాము, వీళ్ళేమో టైంలో చూపిస్తున్నారు. ఎంట్రీ టికెట్ కాదు, ఇది పార్కింగ్ టికెట్. 2 వీలర్ పార్కింగ్ టికెట్ 10 రూపీస్. పార్కింగ్ ఏరియా అయితే మస్తు పెద్ద ఉంది. నాకు తెలిసి వీకెండ్స్ అయితే ఫుల్ అయిపోతుంది కావచ్చు. ఇది మాస్మాయి కేవ్స్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్, షూటింగ్ ఫిలిం అయితే 1000 రూపీస్. ఫిక్స్డ్ ప్రైస్ అంట. ఫిక్స్డ్ ప్రైస్ ఏంటి బ్రో? టైమింగ్స్ వచ్చేసి 9:30 AM నుంచి 5:30 PM వరకు. ఇది గైడ్ మ్యాప్ ఇది. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ కౌంటర్ ఉంటుంది అనుకుంటా. చలో చూద్దాం. నో యూపీఐ, ఓన్లీ క్యాష్. మెయిన్ ఇంపార్టెంట్ క్యాష్, స్మాల్ నోట్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఇక్కడ చిరపుంజి వచ్చినప్పుడు మాత్రం స్మాల్ నోట్స్ ఎంట్రీ ఫీసెస్కి, పార్కింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ స్మాల్ నోట్స్ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే పక్కన వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిర్రు, విజిటర్స్ హూ ఆర్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మస్ట్ నాట్ ఎంటర్ ఇన్సైడ్ ద కేవ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ కేవ్స్కి. కేవ్స్, దీస్ ఆర్ మాస్మాయి కేవ్స్. నేను కేవ్స్ అంటే ఒకటే కేవ్స్ చూసిన, అది అరకు బుర్రా కేవ్స్. ఇది సెకండ్ వన్, మాస్మాయి కేవ్స్. ఇంత తొర్రు ఉన్నది, ఇళ్ళకి ఇరకాలి. వాయమ్మా, వాటర్ కారుతున్నాయి ఇంట్లో మొత్తము. భయం అవుతుంది నాయనా. ఏంది బ్రో ఇదంతా? అది ఆడ మాత్రం ఘోరంగా ఉంది. అది అంత మొత్తం కింది కొంగి రావాల్సి వచ్చింది. మొత్తం వాటర్ కాలుతున్నాయి లోపలికించి. ఇంకా వాటర్ భయమైంది. ఆడ మాత్రం భయమైంది. మస్తు ఉంది కేవ్స్. వావ్, ఏమన్నా ఉందా ఇక్కడ వ్యూ? మొత్తం లైట్స్ ఉన్నాయి, ఈజీగా వెళ్ళగా నడుచుకుంటా రావచ్చు. కాకపోతే బీ కేర్ఫుల్. నాకైతే భయం ఏమవుతుందంటే ఈ కేవ్స్లలో స్నేక్స్ ఏమైనా ఉంటాయేమో అని భయం అవుతుంది. నిన్న మా రూమ్ పక్కన వాళ్ళు వచ్చిందంట మాస్మాయి కేవ్స్కి. చెప్పిన వాళ్ళు చిన్న స్నేక్ ఉండే అంట లోపల. అదే భయం అవుతుంది నాకు అప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా అదే గుర్తొస్తుంది. సో కొంచెం చూసుకుంటా వస్తే, ఒకవేళ మీరు వస్తే మాత్రము కొంచెం చూసుకుంటా నడవండి. ఎక్కడ ఏముంటుందో తెలియదు. ఇంకా చూస్తేనే భయం అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్. కానీ మస్తు ఉంది, ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ చూడండి, పక్కన ఏం లేదు. సడన్గా అటు సైడ్ కాలు పెట్టినామనుకో రఫ్ మన లోపలికి పడిపోతాం. కింద కొంచెం లోతే ఉంది. అది బాగుంది అనమాట. లోపల మొత్తం ఇదంతా చూసుకుంటా నడవడం. వాటర్ పడుతున్నాయి మొత్తం తడుస్తున్నా. మస్తు ఉంది.
వావ్. వావ్. చిర్రపుంజి వచ్చితే ఖచ్చితంగా మాస్మై కేవ్స్ విజిట్ చేయండి. వెరీ గుడ్, అసలు మస్తు ఉన్నాయి. అసలు ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అయితే ఒక 2-3 ప్లేసెస్లో మొత్తం ఇట్లా కొంచెమే ఉంది, ఇంత త్వర అందులోకించి ఇరికి రావడము. ఇదంతా ఇరికి వచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఒక లొకేషను అబ్బాబాబా మస్తు ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. మొత్తం తడిచిపోయిన ఇలా వాటర్కి. రెయిన్ కోట్ ఏమో బయట పెట్టి వచ్చినాం, వాటర్ ఏముండే ఏమంటాను కానీ ఇలా చుక్కలు వాటర్ పడతానే ఉన్నాయి. వావ్. సో అక్కడ ఎంట్రీ అయిన తర్వాత దగ్గర అయితే ఒక 500-600 మీటర్స్ వచ్చిన తర్వాత అది కూడా ఆ తుర్రాలకి మస్తు ఉండే అడ్వెంచర్ అది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ సన్లైట్ త్వర ఉన్నది, త్వర లైటింగ్ మస్తు ఉంది. నాకు ఎక్కువ ఫోటోస్ తీస్తే మస్తు ఉంటుంది. అమ్మాయ్యా బయటికి వచ్చేసినాం. ఒక 2-3 ప్లేసెస్ లోపల 2-3 తొర్రాలు ఉన్నాయి. ఆడైతే కింది కొగ్గి రావాలి, కొంచెం భయం అయింది. సో చూసుకుంటా ఎంతకైనా మంచిది. ఆడ ఏంటంటే బయట నుంచి సన్ రైజ్ గుట్టంగా ఉంది, అక్కడ మొత్తము చెట్లు అవి ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, చూసుకుంటా ఏమన్నా ఉంటే కూటంగా. అండ్ కింద నడిచేటప్పుడు కూటంగా పక్కకి ఏం లేవు, కట్టడాలు అవి ఏం లేవు, కింద గుంతున్నాయి, వాటర్ ఉన్నాయి, అవి క్లారిటీగా కనిపించట్లేదు. సో అవి కూటంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ కాలు ఇట్లా పక్కకు పెట్టినామనుకో కింద పడిపోతాం. లోపలికి కొంచెం లోపలికంటే అట్లీస్ట్ నడుముల వరకు ఉన్నాయి లోపలికి. ఇందాక బయటికి వెళ్ళినాం కదా, అక్కడ నుంచి రైట్ తీసుకొని పైకి వస్తే ఇగో ఇక్కడ ఇంకో కేవ్స్ ఉంది లోపలికి. సో ఇది కొంచెం డేంజర్ అంట, ఇక్కడ రాసిండ్రు ఆల్రెడీ. ఇక్కడ చూడండి, అటెన్షన్, దిస్ కేవ్స్ ఈజ్ ఫర్ కేవర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ ఓన్లీ. టూరిస్ట్ వితౌట్ ప్రాపర్ ప్రొటెక్టివ్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ దిస్ కేవ్స్. ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ ద టికెట్ కౌంటర్ మేనేజర్ అంట. సో లోపలికైతే వెళ్దాం, ఎట్లుంటుందో చూద్దాం. కానీ అలా చూస్తేనే భయం అవుతుంది. సో ఇవి చాలా డేంజర్ ఉన్నాయి. ఇవి చిన్న తొర్రలు ఉన్నాయి. అగో వాము. సో అస్సలు కాదు, అందులోకి పోవడం ఘోరంగా భయం అవుతుంది. ఒకసారి టికెట్ కౌంటర్ దగ్గర అడుగుదాము. ఎవరైనా గైడ్ ఉంటే, మ్యాక్సిమం ఎవరైనా గైడ్ ఉంటే తీసుకొని వచ్చి వెళ్దాం. ట్రై చేస్తాం, మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తా అందులోకైతే. కానీ మస్తు ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అందులోకి వెళ్తే. చలో. సో ఇది కాశీ కల్చర్ అనమాట, ట్రెడిషనల్ డ్రెస్ ఇది. పర్ పర్సన్కి 100 రూపీస్ అంట. కావాలంటే ట్రై చేయొచ్చు, బాగుంది. వాళ్ళతో ఫోటో కూడా దిగిన, నైస్. నా ట్రైపాడు ఈడ ఫోటో తీసుకొని ఉండే, ఫోటో తీసుకొని ఎంట్రీ అయ్యేటప్పుడు ఈయనే పెట్టి ఫోటో తీసుకోవడానికి వెళ్ళిన. అక్కడికి మర్చిపోయి లోపలికి వెళ్ళిన. అట్లనే హాఫ్ ఆఫ్ ది కేవ్ వెళ్ళిన ఆల్రెడీ. వెళ్ళిన తర్వాత ట్రైపాడ్ గుర్తుకొచ్చింది. ట్రైపాడ్ ఆడనే మర్చిపోయినా. అమ్మ పోయింది అనుకున్నా, ఆల్మోస్ట్ పోతుంది అనుకున్నా, ఎవరన్నా తీసుకుంటారు అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత కూడా ఆడనే ఉంది, ఏడ పెట్టిందో ఆడనే ఉంది, అట్లనే ఉంది. अंदर बहुत दूर है क्या? अंदर में जंगल है। जंगल है, ऐसे अंदर गए तो जंगल रहता।
అక్కడనేమో కేవర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్కే విజిటింగ్ అలో అని రాసింది అక్కడ. ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చి అడిగితేనేమో అక్కడ ఏముండదు, ఓన్లీ 1K అటు సైడ్ అందులో నుంచి వెళ్తే జంగల్కి వెళ్తాము లోపలికి అని చెప్తున్నాడు ఆయన. వెళ్ళొద్దని చెప్తుండా లేకపోతే ఏమో తెలియదు. కాకపోతే అది కొంచెం డేంజర్గానే ఉంది వెళ్ళడం, చూస్తే కూడా డేంజర్గానే ఉంది, చిన్న చిన్న తొర్రలు ఉన్నాయి. ఏమో ఇంకా తెలియదు అది, కానీ వెళ్ళనియట్లేదు లోపలికి. అయితే మనము ధైర్యం చేసి వెళ్ళలేను, ఇక్కడికి వచ్చి అడిగితేనేమో ఏం లేదని చెప్తారు, అది మ్యాటర్. బయటికి వస్తే ఇక్కడ షాపింగ్ ఉంది. ఏడైనా అమ్మాయిలకే షాపింగ్ ఉంటుంది, అదేందో ఏమో చూడు, మొత్తం హ్యాండ్ బ్యాగ్స్. సో అది గాయ్స్ మాస్మై కేవ్స్ ఓన్లీ 1K ఉంది, ఇంకో కేవ్లకి ఎంట్రీ లేదు. దయచేసి వెళ్ళకండి, వెళ్ళే ప్రయత్నాలు కూడా ఇంకా చేయకండి, కొంచెం డేంజర్ ఉంది అది. కానీ 1K అయినా సరే బాగుంది, అడ్వెంచరస్ అసలు. ఒక 2 or 3 ఉన్నాయి, 3 తొర్రలు అంటే చిన్న తొర్రలు ఉన్నాయి, అందులో నుంచి ఒంగి రావడం అండ్ ఆ వాటర్ పడుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం చూసుకుంటా, ప్రతి తాన చూసుకుంటా, నెత్తికి దాకితే దన్ అంటది, కొంచెం ఒంగి కొంచెం చూసుకుంటా నడవండి. కానీ అడ్వెంచరస్ మస్తు ఉంది. ఖచ్చితంగా చిర్రపుంజి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి మాస్మై కేవ్స్. జస్ట్ చిర్రపుంజి నుంచి మీరున్న ప్లేస్ నుంచి మ్యాక్సిమం 8 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి 7 సిస్టర్ వాటర్ ఫాల్ చాలా దగ్గర, అది మ్యాటర్ అనమాట. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడి వరకు నేను ఎట్లా వచ్చినా అనేది నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చిర్రపుంజిలో ఒక స్టే ఉంది, ఆ స్టే ఖచ్చితంగా ఆ స్టేలో ఉండండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, మంచిగా ఉంది స్టే కూడా, చాలా నీట్గా ఉంటుంది. స్టే లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 3 monthsలో ఇంకా బాగుంటుంది మేఘాలయ. ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, DM చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా, గైడ్ చేస్తా ఎట్లా రావాలి ఏంటి కథ అని. సో ఇంకా అంతే గైస్, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్, థ్యాంక్ యూ, బాయ్.